ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మన ప్రభువును, మన రక్షకుడును, మన విమోచకుడునైన క్రీస్తు యేసు ఘనమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఈ ఉదయకాలపు ఆరాధనకు స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఉదయ ఆరాధన ప్రారంభించుకున్నట్టుకు గాను మనందరం కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో నుంచి 471వ కీర్తన పాడుకుంటూ చివరి చరణానికి అందరం కూడా లేచి నిలబడి ఆరాధనా క్రమంలోనికి వెళ్దాం. ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షకా, ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదునా, ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, ఆత్మలందు వాంఛలేక సమరులై కాలమున్ వ్యర్థపరచువారానాడు చింతతోడ నిల్తురు, ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, కాలమెల్ల గడిచిపోయే మోసపోతినేనయ్యో, గడిచినట్టి కాలమైతే ఏడ్చినాను రాదాది, ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, భక్తులార ధైర్యము తోడా లేచి ప్రకాశించుడి, ఆత్మలెల్ల యేసు యొద్ద చేరునట్లు చేయుడి, ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరము కూడా అలాగనే నిలబడి అపోస్తుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను.
ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వాళ్ళ నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 23వ అధ్యాయము. ఆదికాండము 23వ అధ్యాయము 12, 13 వచనాలను చదువుగా విందాం. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, సరే కాని నా మనవి ఆలకించుము, ఆ పొలమునకు వెల ఇచ్చెదను, అది నా యొద్ద పుచ్చుకొనిన ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పెనని. దేవుడి వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించును గాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములు దేవదేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, వాక్య సందేశములోనికి వెళ్ళుటకు పూర్వం మనందరం కూడా కలిసి 334వ పాటని పాడుకుందాం. చిన్న కీర్తన పుస్తకాల్లో కూడా చూడండి. ఉన్నట్టు నేను వచ్చేదన్ పాపిష్టి నీవు పిలువగన్ అనే పాటను తీసి పాడుకుంటూ వాక్య సందేశంలోనికి వెళ్దాం. ఉన్నట్టు నేను వచ్చేదన్ పాపిష్టి నీవు పిలువగన్ నీ నేత్రు చేత ఖడ్గుమా యోగోరే పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదా నేనొప్పుకొందు దప్పుల నీ మాటతో హరించుమా యోగొర్రె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదా దుఃఖంబు బాధపర్చగా పాపంబు చేయ నీకుమా యోగొర్రె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదా నీ మాట నమ్మునట్టినన్ మన్నించి చేర్చుకోమయ్యా యోగొర్రె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదా నీ ప్రేమ నన్ను బిల్వగా నీ వాడనౌదు సర్వదా యోగొర్రె పిల్ల దేవుడా. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామంలో ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనకు చేరివచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలని తెలియజేస్తున్నాను. అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తూ ఉన్నటువంటి మరి బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు వారికి తెలియజేస్తున్నా. ఈ రోజున మనము ధ్యానం చేసుకుంటున్న వాక్య భాగము ఆదికాండ గ్రంథము 23వ అధ్యాయము. ఏమిటి ఈ అధ్యాయంలో నుండి మనము నేర్చుకోబోతున్న ప్రాముఖ్యమైన విషయాలు? ఈ అధ్యాయంలో తల్లిగా ఉన్నటువంటి శారమ్మ మరణించటము, ఆ మరణించిన తరువాత ఆమెను సమాధి చేయుట కొరకు ఒక మంచి స్థలాన్ని అబ్రహాము కొనాలనుకోవటము, సరి అయినటువంటి రీతిలో ఆమెను మరి పాతి పెట్టటము, ఆ స్థలము కొరకు అబ్రహాము చేసినటువంటి ఒక ప్రయత్నము, ఇవన్నీ కూడా ఈ 23వ అధ్యాయంలో మనకు స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క అధ్యాయము మనకు క్లియర్గా బాగా అర్థం కావాలి అని అంటే నేను మీకు ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగక తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము గతి మేలని నేను అనుకొనుచున్నాను అంటాడు. 100 మంది పిల్లలు ఉన్నారంట ఒక ఆయనకి. అలాగనే దీర్ఘాయుషు కలిగినటువంటి వాడుగా ఉన్నాడంట. కానీ అతని జీవితంలో ఏమి చూడలేదంట, సుఖం అనేటువంటిది ఏంటో చూడలేదు. తర్వాత చనిపోతే అతన్ని సమాధి కూడా సరైనటువంటి రీతిలో కూడా చేయలేదంట. వాడి పరిస్థితి ఏమని చెప్తా ఉన్నాడు ఇక్కడ ప్రసంగి అని అంటే, వాని పరిస్థితి కంటే కూడా పడిపోయిన పిండము పరిస్థితే మేలయ్యా అంటున్నాడు. మరి వాస్తవమే కదా. 100 మంది పిల్లలుండి కూడా వాళ్ళందరి కొరకు ఈయన ఎంతగానో కష్టపడి శ్రమించి అహర్నిశలు ఎంతగానో బాధపడి నా బిడ్డలందరికీ కూడా నేను సంతృప్తిగా పెట్టుకోవాలి అనేటువంటి రీతిలో అంతగా శ్రమించినటువంటి వ్యక్తి మరి ఈ రోజున చనిపోతే సమాధి కార్యక్రమం అనేటువంటిది సరిగా చేయలేకపోయారంటే ఆడికి మించినటువంటి వాడు దానికంటే కూడా పడిపోయిన పిండము ఎంతో మేలయ్యా అంటాడు ప్రసంగి. ఈ రోజున మనకు కావలసిన ఈ వాక్య భాగం 23వ అధ్యాయం అంతా కూడా తెలియచెప్పేది దీని విషయమే. ఏమిటి? ఈ అధ్యాయము ప్రారంభ వచనాలలో చదువుతున్నప్పుడు శారా జీవించిన కాలము అనగా
శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కానాను దేశం మందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. బైబిల్ గ్రంథం అంతటిలో పరిశుద్ధ స్త్రీలు ఎందరో ఉన్నారు. అయితే ఎంతమంది పరిశుద్ధ స్త్రీలు అనేటువంటి వారు ఉన్నప్పటికీ కూడా ఒక్క శారాకు మాత్రమే వయసు అనేటువంటిది వ్రాయటం జరిగింది మృతి పొందే సమయానికి. ముఖ్యంగా మనం ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో పెద్ద పెద్దవారు చాలామంది పేరు ప్రఖ్యాతులు పొందుకున్నటువంటి ప్రవక్తనీయులు ఉన్నారు, చాలామంది ఉన్నప్పటికీ కూడా దేవుడు మాత్రము శారా వయసుని, ఆమె చనిపోయేటప్పటికి శారా వయసును మాత్రము ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో లిఖితం అన్నటువంటిది చేయించాడు. ఈ మొక్కతే ఆ ఏజ్ అనేటువంటిది చెప్పబడినటువంటి స్త్రీ. ముఖ్యంగా ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడంటే ఆవిడ చనిపోయింది, ఆవిడ చనిపోయినటువంటి సమయమును మనం చూస్తున్నప్పుడు 127 సంవత్సరాలప్పుడు. అంటే అబ్రహాముకు ఎన్నేళ్ళు ఉంటాయి అప్పుడు? ఈమెకు 127 సంవత్సరాలంటే అబ్రహామునకు 137 సంవత్సరాలు ఉంటాయి. అది ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 137 సంవత్సరాలు అబ్రహాముకు ఉండగా శారమ్మకు 127 సంవత్సరాలప్పుడు చనిపోగానే ఆమె చనిపోయింది అనే వార్త తెలుసుకొని అబ్రహాము ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె విషయమై అంగలార్చుటకును ఏడ్చుటకును ఆమె దగ్గరకు వెళ్ళాడు. అది మామూలు అనుబంధం కాదు కదా. మొన్న నేను మీకు చెప్పినట్లుగా అబ్రహాముకు శారమ్మ ఏమవుతుంది అని అంటే భార్య కాకముందు ఇదిగో నా తల్లి కుమార్తె అని చెప్పాను. మీకు గుర్తుందా? అంటే ఒకే ఇంటిలో ఉన్నవారే వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటనంటే ఏదో పెళ్ళి అయిపోయిన తర్వాత ఆమె అబ్రహాము దగ్గరికి రావటం కాదు. తండ్రి ఒకడే, తల్లులు వేరుగా ఉన్నటువంటి వారు. ఇప్పుడు నా యొక్క తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు అనగా అర్థం ఏమిటంటే వేరే తల్లికి పుట్టినటువంటి కూతురు అయినప్పటికీ కూడా తండ్రి సంరక్షణలోనే వీళ్ళు ఉంటారు కదా. అంటే వీళ్ళ బంధము ఎలాంటి బంధము? పుట్టిన నాట నుంచి ఉన్నటువంటి బంధం, పుట్టిన దగ్గర నుండి ఉన్నటువంటి బంధము, ఒకే కుటుంబంలో ఒకే చోట బ్రతుకుతూ ఉన్నటువంటి వారే. ఆ తర్వాత వారు వివాహం అన్నటువంటిది చేసుకున్న పేదట ఏమిటి, అప్పటి నుంచి వారు తనకు భార్యగా ఉండటము మనము చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ అనుబంధము ఈ అనుబంధం అనేటువంటిది ఇప్పటిది మాత్రమే కాదు. శారమ్మకు 127 సంవత్సరాల నుంచి అబ్రహాముకు ఈ అనుబంధం అనేటువంటిది ఉంది. ఎంత దుఃఖము కలిగిద్ది, ఎంత వేదన కలిగిద్ది, ఎంత బాధ అన్నటువంటిది కలిగిద్ది. ఇప్పుడు ఈవిడ ఎక్కడ చనిపోయిందంట? కిర్యతర్బా అనేటువంటి ప్రాంతంలో చనిపోయింది. కిర్యతర్బా అనేటువంటి ప్రాంతానికి అర్థం ఏమిటి? ఆ పదానికి అర్థం ఏంటంటే నలుగురు పట్టణము అనేటువంటి పేరు దానికి ఉన్నది. అర్బా అంటే పట్టణము అని కూడా అర్థం. అంటే ఏంటి? అది ఒక నలుగురు చేత నిర్మింపబడింది అనేటువంటి మాట కూడా, ఒక ప్రతీత కూడా ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ అక్కడ చనిపోయినటువంటి దానికి రాను రాను ఏమిటనంటే హెబ్రోను అనేటువంటి పేరు వచ్చింది. అర్థమైందండి? హెబ్రోను అనేటువంటి నామకరణము చెప్పబడింది. హెబ్రోను అనగా అర్థం ఏమిటంటే సహవాసము అని అర్థము. ఇప్పుడు ఆ సహవాసము కలిగినటువంటి ప్రదేశంలో ఈ తల్లి చనిపోయింది. ఇప్పుడైతే అక్కడ అబ్రహాము ఏ రీతిగా ఉన్నాడు, ఎలాగ ఉన్నాడు అని అంటే అబ్రహాము ఆ ప్రాంతంలోనికి వెళ్ళి దగ్గరగా నివాసం అన్నటువంటిది మరి చేయటానికి అక్కడికి వెళ్ళి అప్పటికి 60 సంవత్సరాలు అవుతుంది. ఏది? హెబ్రోను కిర్యతర్బా అనేటువంటి ప్రాంతంలోనికి అబ్రహాము వెళ్ళి గుడారములు వేసుకున్నప్పుడు
60 సంవత్సరాలుగా దేవుడు చెప్పాడు. ఏమిటది? ఆ కిర్యతర్బా లేకపోతే ఈ హెబ్రోను అనేటువంటిది అంతా కూడా ఎక్కడ? కానాను దేశములో ఉన్నటువంటిది. ఇదిగో అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయనకి ఏమని సెలవిచ్చాడు అని అంటే, ఇదిగో ఈ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఈ కానాను దేశం అన్నటువంటిది ఏదైతే ఉన్నదో నాయన, ఇది నీకు, నీ స్వాస్థ్యమైనటువంటి నీ సంతానం అంతటికి కూడా దీనిని నేను ఇచ్చివేస్తూ ఉంటాను. అర్థమైందా? ఇచ్చివేస్తానని చెప్పాడు, కానీ అది ఎప్పుడూ 430 సంవత్సరాల తర్వాత నీ సంతానమై ఉన్నటువంటి వారు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చిన తర్వాత వారందరిని కూడా నేను నడిపించి ఈ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఈ దేశమును నేను వారికి స్వాస్థ్యముగా నేను ఇస్తాను. ఈ స్వాస్థ్యముగా నేను ఇస్తాను అని చెప్పినప్పుడు ఆ చెప్పబడినటువంటి ఆ స్వాస్థ్యమును మరి పొందుకోకుండానే మరి అబ్రహాం అనేటువంటి వాడు అక్కడ ఏమిటంట, అప్పటి వరకు మరి ఆ పరదేశిగాను పరవాసిగానే ఆయన ఉండటం చూస్తూ ఉన్నాం. అందుచేతనే ఇప్పుడు ఏమంటున్నాడు, అక్కడ ఉండగా ఆయన అడుగుతూ ఉన్నటువంటి మాట ఏమిటి మరి? ముఖ్యంగా భార్య చనిపోయిన తర్వాత 5వ వచనము దగ్గర నుండి చదువుకుందాం. 4వ వచనం నుండి, మీ మధ్య నేను పరదేశిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగుగా, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనల్లని వాడు ఎవడనూ లేడని అబ్రహామునకు ఉత్తరమిచ్చాను. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి. సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను కలిగి ఉన్న మక్పెలా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా ఉండుటకు నిండు వేలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇవ్వవలెనని వారితో చెప్పెను. చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు అబ్రహాము మన జీవితంలో ఆయన లైఫ్ అనేటువంటి దాన్ని మనము స్టడీ చేస్తూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి పాఠాలు అబ్రహాము ద్వారా మనము నేర్చుకోగలుగుతాం. భార్య చనిపోయింది. భార్యను పాతి పెట్టడానికి ఆ కానాను దేశము దేవుడు ఆయనకు స్వాస్థ్యంగా ఇస్తానని అన్నాడు. అయితే స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పినటువంటి ఆ దేశము ఏమైతే ఉన్నదో అది ఎప్పటికీ 430 సంవత్సరాల తర్వాత వచ్చింది. అర్థమైందా? 430 సంవత్సరాల తర్వాత అది వచ్చింది. అయితే ఇప్పుడు ఆయన అక్కడ మాత్రము ఎలాగున్నాడంట? పరదేశిగాను పరవాసిగానే ఉన్నాడు. ఇప్పుడు ఆయన అక్కడ ఏం కావాలనుకుంటున్నాడు? ఈ మాటలన్నీ జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఆయన ఇక్కడ ఏం కావాలనుకుంటున్నాడు? భార్యను బాతి పెట్టుట కొరకు అక్కడ ఒక శ్మశాన భూమి కావాలి. అది కావాలి అని అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఆయన? వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, హేతు కుమారుల దగ్గరికి వెళ్ళాడు. ఎఫ్రోను అనేటువంటి వాని యొక్క పొలము కావాలని అంటున్నాడు. అక్కడ మక్పెలా గుహ అనేటువంటిది ఉంది, అది మమ్రే దగ్గర ఎదుటుగా ఉన్నది. అర్థమైందా? ఈ విధమైనటువంటి పరిస్థితి అన్నటువంటిది ఉండగా ఆయన వాళ్ళ దగ్గర ఏ రీతిగా ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటే మహారాజులాగా ఉన్నాడట. ఎలాగున్నాడంట? వాళ్ళు అంటున్నారు కదా, అయ్యా నువ్వు మా మధ్య మహారాజులాగా ఉన్నావయ్యా. ఇప్పుడు మహారాజులాగా ఉన్నటువంటి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, లేచి మొదటి పని చూడండి, అంత గొప్ప రాజుగా ఉన్నటువంటి వాడు లేచి వాళ్ళ ఎదుట అంటే సాగిల పడ్డాడట.
ఎప్పుడైనా మన జీవితంలో ఏదైనా సరే పని జరగాలని అనుకున్నప్పుడు ప్రతి వ్యక్తికి ఉండాల్సినటువంటి ఒక గుణం ఏమిటో అబ్రహాం ఇక్కడ నేర్పుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు, అక్కడ శారమ్మ చనిపోయింది. ఒకవేళ వాళ్ళ దగ్గర ఆ రీతిగా కనుక మాట్లాడకపోతే, వాళ్ళు పొలం ఇయ్యమని అంటే ఈమెను ఎక్కడికి తీసుకుపోయి పాతి పెట్టాలి? ఆయన సరి అయిన రీతిలో సమాధి అన్నటువంటిది చెయ్యబడకపోతే ఎక్కడికి తీసుకుపోయి పాతి పెట్టాలి? కానీ అంత పెద్దవాడైనప్పటికీ కూడా, అంత ఉన్నతుడుగా ఉన్నప్పటికీ కూడా, అంత ధనికుడుగా ఉన్నప్పటికీ కూడా అతడు తన స్థితిని, స్థానాన్ని వదిలిపెట్టి వాళ్ళందరి ఎదుట సాగిలపడి, మళ్ళా 12వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటే అప్పుడేమన్నాడు చూడండి, 12వ వచనం, అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, సరే కాని నా మనవి ఆలకించుము, ఆ పొలమునకు వెల ఇచ్చెదను, అది నా యొద్ద పుచ్చుకొని ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టెదనని ఆ దేశపు ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పాను. మరలా 2వ పర్యాయం కూడా సాగిలపడ్డాడు. నేను రాజును కదా, నేను గొప్పవాడిని కదా, నాకు తిరిగేమిటి అని అనుకోలేదు. తన పని జరగాలి అని అనుకున్నప్పుడు తన భార్య పైన ఎందుకు అంత రాజులాగా ఉన్నటువంటి వాడు కూడా ఎందుకు అంతగా ఆయన మరి సాగిలపడవలసి వచ్చింది అని అంటే కారణం ఏంటంటే తన భార్య పైన తనకున్నటువంటి ఇంకొక ప్రేమ. ఆ ప్రేమలో ఆ పొలానికి ఏమిటి ఎంతో తక్కువ పెట్టవలసినటువంటి వాడు కూడా 400 ఎలాగైనా సరే నా భార్యను చాలా జాగ్రత్తగా నేను సమాధి అన్నటువంటిది చేయించుకోవాలి. తన భార్య మరి బరియలు కొరకై అబ్రహాము చేసినటువంటి పని ఏమిటంటే, నేను గొప్పవాడిని, వీళ్ళ దగ్గర నేను చేతులు జోడించటం ఏమిటి, వీళ్ళ దగ్గర నేను మరి సాగిలపడటం ఏమిటి అని ఆయన ఏమాత్రమును సిగ్గుపడలేదు. ఇంకొక విషయం ఏంటి, నేను ఎందాకలు మీకు ఒక ఆయన ఏజ్ని జ్ఞాపకం చేశాను. ఆ ఏజ్ ఏమిటి, 137 సంవత్సరాల వయసు. అంటే ఆ వయసులో ఉన్న పెద్దలను ఎవరిని చూసినా ఎవరైనా సరే ఏం చేస్తారు, చేతులెత్తి నమస్కారం పెడతారు, గౌరవార్థంగా చూస్తారు. అయ్యో వారు పెద్దవారండి, వారు చాలా ఉన్నతమైనటువంటి వారండి. మొన్న కూడా నేను ఒక అమ్మను కలవటానికి వెళ్ళాను, చాలా పెద్ద వయసు వారిది. వారిని చూస్తే నాకు ఆరాధన భావమే ఉన్నది. ఇప్పుడేమిటి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి, అలాంటి వ్యక్తి సహితము తన ధీమాని, తన వ్యక్తిత్వాన్ని, తన రాజరికాన్ని ఇవన్నీ ఏమి చూడాల, నా భార్య, నా శారా సరి అయిన రీతిలో, సక్రమైన రీతిలో పాతి పెట్టబడాలి అని వారికి 4 వెండి అనేటువంటిది ఆయన ఇచ్చివేశాడు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, భూమి ఏది 14వ వచనం నుండి చదువుకుందాం. అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట వినము, ఆ భూమి 400 తులముల వెండి చేయును, నాకు నీకు అది ఎంత, మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టమని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చెను. అబ్రహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల, అనగా వర్తకుల్లో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చెను. అలాగున మమ్రే ఎదుటనున్న మక్పెల ఎందలి ఎఫ్రోను పొలము, అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీ అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారులు ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడింది. ఆ తరువాత అబ్రహాము కానాను దేశములో హెబ్రోనను మమ్రే ఎదుట ఉన్న మక్పెల పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతి పెట్టెను. ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. ఎంతంట, 400 తులముల వెండి అన్నటువంటిది తూచి తన భార్య కొరకు సమాధిని ఆయన తొలిపించుకున్నాడు, కొనుక్కున్నాడు. అదంతా తనకు స్వాస్థ్యముగా ఇవ్వబడింది. శారమ్మను ఎంతో జాగ్రత్తగా ఆయన మరి ఆ ప్రదేశములో మరి
సరి అయిన రీతిలో సమాధి అన్నటువంటిది చేయటం జరుగుతుంది. అయితే ప్రియులారా, ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోవాలనుకుంటున్న ఆత్మీయమైనటువంటి పాఠములు ఏమిటి? చివరిగా దీన్ని నేను ముగించేయబోతున్నాను. ఏమిటి ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోబోతున్నటువంటి ఆత్మీయమైన పాఠం? అబ్రహాము ఏ రీతిగా అయితే కిరియతర్బా అనబడే హెబ్రోనులో పరవాసిగా ఉన్నాడో, క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మనము కూడా ఈ భూమి మీద పరదేశులము, యాత్రికులము అని జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆశలన్నీ కూడా ఈ భూమి మీద ఎన్నో పెంచుకుంటూ ఉంటాం, కానీ ఏ ఒక్కటిని కూడా మనకిక్కడ శాశ్వతమైనటువంటిది కానే కాదు. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి? మనం ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మనకు ఇక్కడ నిలవరమైనటువంటి పట్టణం అన్నటువంటిది ఏది కూడా లేదు. ఏది కూడా నిలవరమైనటువంటి పట్టణము కానే కాదు. ఇవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో ఎవరికి తెలియదు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది ఏమిటి? మనం ఎప్పటికైనా సరే శారమ్మను పాతి పెట్టడం మాత్రమే కాదు, తర్వాత అబ్రహాము చనిపోయినా కూడా అక్కడే ఆ మక్పెలా గుహలోనే అబ్రహామును పాతి పెట్టారు. తర్వాత తన కుమారుడైనటువంటి ఇస్సాకు చనిపోయిన ఇస్సాకును అక్కడే పాతి పెట్టాడు. అలాగని ఇస్సాకు తనంతరము మళ్ళీ యాకోబును కూడా అక్కడే పాతి పెట్టారు. యాకోబు తదంతరము ఏశావును కూడా అక్కడే పాతి పెట్టారు. అలాగనే మరి యాకోబు రెండవ భార్య, మొదటి భార్యగా ఉన్నటువంటి లేయాను కూడా అక్కడే పాతి పెట్టారు. అంటే ఇప్పుడు అక్కడ ఏం చెప్తా ఉంది అది? అక్కడ ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవటానికి ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అది పరమ కానానును మనకు చూపిస్తూ ఉంది. ఎప్పుడుకైనా ఏ వ్యక్తి అయినా అది ఎక్కడ ఉంది? కిరియతర్బా అని అంటే హెబ్రోన్లో ఉంది. హెబ్రోన్ ఆడుంది, కానానులో ఉన్నది. ఏ రోజుకైనా, ఏ సమయానికైనా, ఏ సందర్భంలోనైనా సరే నీకు దేవుని పిలుపు అన్నటువంటిది వస్తే నువ్వేమిటి? ఆ పరమ కానాను అనేటువంటి ఆ పరలోక పట్టణమును స్వతంత్రించుకునేవాడుగానే ఉండాలి అని ఈ 23వ అధ్యాయము ఆత్మీయమైనటువంటి కొన్ని విషయాలను మనకి తెలియచెప్తా ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, భూమి మీద మనం ఎంతకాలము బ్రతుకుతూ ఉన్నప్పటికీ కూడా, ఎంతకాలము జీవించుచూ ఉన్నప్పటికీ కూడా, మనము మరి ముఖ్యంగా ఏ రోజున దేవుని పిలుపు అనేటువంటిది మనకు వచ్చిన అప్పుడు మనము ఆ దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోగలిగే వారుగా మనం ఉండాలని, అలాగనే దేవుని వాక్యంలో మత్తయి 5:5లో చెప్పినట్లుగా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురనే ఒక విషయం ఏమిటి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి? ఇక్కడ అబ్రహాము చేసినటువంటి పని, అబ్రహాము రాజులాగా ఉండి కూడా, ఉన్నత స్థానంలో ఉండి కూడా, పెద్ద వయసు కలిగిన వాడుగా ఉండి కూడా తన భార్య కొరకు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంతగా విధేయత చూపించాడో, ఎంత సాత్వికమైనటువంటి మనసును అక్కడ చూపించుకున్నాడో, అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి, అవసరమైతే నా భార్యను జాగ్రత్తగా నేను సమాధి చేసుకోవాలనేటువంటి ఒక తలంపుతో ఆయన ప్రేమ అన్నటువంటిది కూడా చూపించి 400 మరి తులముల వెండి అన్నటువంటిది తూచి కూడా ఆయన ఇవ్వటం మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ రోజున ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సమాధి అనేటువంటిది ఎంతో జాగ్రత్తగా జరిగించాలి. ఇది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? సమాధి కార్యక్రమం అన్నటువంటి జరుగుతూ ఉంటే ఒక పక్క తాగి తందనాలు కొడతా ఇష్టం వచ్చినట్టుగా ఎగురుతూ ఉంటారు కదా. ఏంటి? పడిపోయిన పెండము కంటే దాని గతే మేలు అంటున్నాడు. ఎవరు? 100 మంది సంతానాన్ని కలిగి మరి ఎంతగానో మరి సుఖానుభవం అనేటువంటిది కూడా ఎరగకుండా బిడ్డల కోసం కష్టపడినటువంటి వాడు ఆ చనిపోయిన తర్వాత సమాధి సరిగా చేయనీరు. సమాధి దొడ్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? వాడు కొంతమంది ఇటు దిప్పనంటాడు, వాడు అటు దిప్పనంటాడు, అలా నెట్ అంటాడు, ఇలా నెట్ అంటాడు, అవి చెయ్యండి అంటారు, ఇవి చెయ్యండి అంటారు. దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితము మనకు నేర్పేటువంటిది ఇది.
అర్థమైందా? తన భార్యను శ్రేష్టముగా సమాధి చేసుకోవాలనుకుంటున్నాడు. అలాగనే మనము ఎల్లవేళలా ఇక్కడ పరదేశులము, యాత్రికులుగానే ఉన్నాము. ఎప్పటికైనా పరమ యెరూషలేము, పరమ కానాను, పరలోక పట్టణమును మనం ఎల్లవేళలా చేరువారుగా ఉండాలని ఈ యొక్క 23వ అధ్యాయము మనకి నేర్పుతుంది. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన దేవ, ఘనమైన తండ్రి, ఈ ఉదయకాలమున నీ యొక్క వాక్కుల చేత మీరు మాతో మాట్లాడినందులకై వందనాలు. విన్న వాక్యము వ్యర్థముగా పోనీక బిడ్డల హృదయాల్లో అది నా తండ్రి ఫలించులాగున సహాయము చెయ్యండి. ఈ ఉదయమున నీ పాద సన్నిధికి చేరి వచ్చిన నీ బిడ్డలకు నా తండ్రి ఇదిగో నాయనా మీరు తోడుగా ఉండి ఆదరించండి. ఏ బలహీనతలు, ఏ సమస్యలు, ఏ రోగము, రుగ్మతలు బిడ్డలు కొనియో నాయన వాటన్నిటి నుంచి సంపూర్ణ విడుదల, శాంతి, సమాధానమును ఇవ్వండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు, అలాగనే స్థానికంగా ఉన్న సంఘ బిడ్డలు వారి వారి వ్యక్తిగతమైన జీవితాల్లో ఎలాంటి కష్ట నష్టములు ఉన్నాయో ప్రభు వాటి నుంచి విడుదల దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబానికి శాంతి, సమాధానములు అనుగ్రహింపచేయండి. ఈ దినము నీ బిడ్డలు వెళుతున్న పనులన్నిటిలో తోడుగా ఉండండి. సంపూర్ణమైన ఆరోగ్యమును, శక్తిని నీ బిడ్డలకు ఇవ్వండి. ప్రతి పనిలో నూరంతల ఆశీర్వాదాలు అనుగ్రహింపచేయండి. ఎక్కడనో అలాగనే ఇతర దేశాలలోని, ఇతర ప్రాంతాల్లోనూ నివాసమై ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డలందరికీ నాయన మీరు తోడుగా ఉండి వారిని ఆదరించండి. ఈ రోజున ప్రత్యేకముగా స్పెషల్ డేస్, అలాగనే బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ జరుపుకుంటున్న వారందరికీ నాయన మీరు తోడుగుండండి. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, ఈ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమింపుము. మమ్మల్ని శోధనలోనికి పోనీక, దుష్టుని తప్పింపు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము తల వంచి ఉన్నటువంటి మన అందరికును, మన కుటుంబాలకును, మన బిడ్డలకును, మన సంఘానికి తోడుగా ఉండి దేవుడు ప్రతి ఒక్కరిని నూరంతలుగా ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమేన్. 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 పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నమ పెంపుగా నీ సేవ ప్రియమొగను నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. అందరూ క్షేమంగా వెళ్ళండి. రేపు ఉదయకాలపు ఆరాధనలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.